బాపట్ల జిల్లా కొల్లూరులో జరిగిన ఘటనపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీలను తాను ఎప్పటికీ సమర్థించనని, అక్రమాలకు పాల్పడే వారిని వెనకేసుకొని రానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని అన్నారు. పోలీస్ స్టేషన్ ధ్వంసం జరిగిన ఘటనలో బాధితులపైనే 307 హత్యాచారం కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు. తాను 25 ఏళ్ల న్యాయవాది వృత్తిలో ఇలాంటి కేసులు ఎప్పుడు చూడలేదు తెలిపారు. దెబ్బలు తిన్న వారిపైనే తిరిగి కేసులు నమోదు చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి, డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూటమిని బలహీనపరిచే ప్రయత్నాలు ఆపాలని సూచించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో 22వ తేదీ రాత్రి జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు చరిత్రలో ఒక కల్కితురాలాగా మిగిలిపోతుంది. వాళ్ళ మీద తల్లా తిరిగి పోలీస్ స్టేషన్ పగలగొట్టింది కూడా వీళ్లే అని చెప్పేసి ఇంకొక కేసు కడతారు. అంటే ఎంత విచిత్రమో చూడండి ఒకసారి. దెబ్బలు తిన్నవాడు పోలీస్ స్టేషన్కి పోతే ఒక కేసు ఏమైనా కొట్టినాడే మళ్ళా వచ్చి కొడితే 307 కింద అటెంప్ట్ మర్డర్ కిందను ఎస్సీ యాక్ట్ కట్టి ఒక కేసు కట్టి ఇంకొక కేసు పోలీస్ స్టేషన్ కూడా పగలగొట్టారు వీళ్ళు. దెబ్బలు తినొచ్చిన ఒక అనామకుడు పోలీస్ స్టేషన్ పగలగొట్టాడంట, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని కొట్టాడంట. దానికని చెప్పి ఇంకొక కేసు. పోలీసు చరిత్రలో నాకు తెలిసి ఎక్కడా జరుగుండదు ఇలాంటి సంఘటనలు. ఇంత ఘనత వహించినటువంటి ఈ బాపట్ల జిల్లా రేపల్లె ఎస్డిపిఓలో ఉన్నటువంటి డిఎస్పీ గారి దగ్గర నుంచి ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి సిఐల వరకు కూడా నిజంగా అత్యున్నతమైనటువంటి పోలీసు స్థాయిలో ఉన్నటువంటి మెడల్స్ ఏమో ఆ మెడల్స్ ఇవ్వాలని చెప్పేసి నేను జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు జరగదు, ఇంకా ఇంత ముందు ఎప్పుడు జరిగి ఉండదు, ఇక్కడ కూడా జరగదు నాకు తెలిసి. వాళ్ళని ట్రీట్మెంట్ చేయించుకుంటా గుంటూరు జనరల్ హాస్పిటల్కి వస్తే పొద్దున పూట వాళ్ళని డిశ్చార్జ్ చేయించుకుని వాళ్ళని తీసుకుని ఎంక్వైరీకి అని చెప్పి తీసుకుని వెళ్ళి 22 నైట్ సంఘటన జరిగితే 23 ఉదయం నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకుని రాత్రి 2 గంటల్లో 3 గంటల ప్రాంతంలోనే మేజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గర వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు, అరెస్ట్ చేసినట్లు. వాళ్ళల్లో పాపం నేను చెప్పేది మా జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య. ఇతన్ని అకారణంగా కొల్లూరు తెలుగుదేశం పార్టీ లీడరు ఆయన అనుచరులతో కొట్టించి మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా